రాబోయే 2-3 నెలల శుభవరం మండలంలో అన్ని రోడ్ల రూపురేఖలు మారుస్తానని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. బుధవారం ఆయన రాయపూర్ ఆగ్రహంలో 50 లక్షల రూపాయల నాబార్డు నిధులతో నిర్మించి తలపెట్టిన తార్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన 7.50 కోట్ల రూపాయలతో ఆరిపాక నుంచి మారిటైమ్, IIPE యూనివర్సిటీల మీదుగా వంగలి వరకు రోడ్ల విస్తరణ నిర్మాణ మరమ్మతులు చేపడతామని ప్రకటించారు. వచ్చే ఆదివారం 76 కోట్ల రూపాయల VMRDA నిధులతో వేపగుంట, పినగడితో పాటు 4 రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పంచకర్ల ప్రకటించారు. అనంతరం సీసిపల్లి, బంగారమ్మపాలెం, చిన్న బంగారపాలెం, ఆరిపాక తదితర గ్రామాల్లో రోడ్ల నిర్మాణ మరమ్మతులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. జై పంచకర్ల, జై పంచకర్ల, జై పంచకర్ల, పంచకర్ల నాయకత్వం, పంచకర్ల నాయకత్వం, పంచకర్ల నాయకత్వం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. వందనాలు. పంచకర్ల, జై పంచకర్ల. కొంచెం అనుకున్నాను, కొంచెం అనుకున్నాను. నమస్కారం. నాబార్డు నుంచి పెండింగ్లో ఉన్న అన్ని రోడ్లు కూడా శాంక్షన్ తెచ్చుకునే దానిలో భాగంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా రిక్వెస్ట్ చేసి అన్నీ కూడా శాంక్షన్ ఒక నెలన్నరలో తేబోతా ఉన్నాం. మరి ఈరోజు ఈ రోడ్డు నాబార్డులో 50 lakhs శాంక్షన్ ఒకటి ఇక్కడ నుంచి మారిటైమ్ యూనివర్సిటీ వరకు. ఆరిపాక మొదటి నుంచి కూడా 7 crores 10 lakhs అంతే కదమ్మా, 7 crores 10 lakhsతో వంగల వరకు కూడా ఇది వైండింగ్ ప్లస్ రోడ్డు కూడా త్వరలో శాంక్షన్ రాబోతూ ఉంది. నియోజకవర్గంలో ఏ ఒక్క రోడ్డుని కూడా వదిలే ప్రసక్తి లేదు. రేపు ఆదివారం నాడు 76 కోట్లతో VMRDA కమిషనరు, చైర్మన్, నేను రోడ్లు శంకుస్థాపన 4 రోడ్లు, అమృతపురం రోడ్డు ఒకటి, అమృతపురం నుంచి అసకపల్లి మీదుగా వచ్చే రోడ్డు ఒకటి, పినగాడి వేపకుంట టు పినగాడి రోడ్డు ఒకటి, ఇంకా సభవరానికి సంబంధించి ఇంకో 2 రోడ్లు, 4 రోడ్లు VMRDA చేపట్టబోతూ ఉంది. రేపు సండే పెద్ద ఎత్తున పెందుర్తిలో వేపకుంట రోడ్లో 4 ఒకే దగ్గర ఇనాగ్రేషన్ చేపట్టబోతూ ఉన్నాం. త్వరలో వర్క్ కూడా స్టార్ట్ అవబోతూ ఉంది. రాబోయే 1 సంవత్సరం తర్వాత సబ్బవరం రూపురేఖలు మారే విధంగా మాస్టర్ ప్లాన్లో రోడ్లు వేయబోతూ ఉన్నాం. భూమి విలువలు పెరగటమే కాకుండా ఎప్పుడొచ్చి ట్రాఫిక్ జామ్ లేకుండా ఎప్పుడొచ్చి ఉండే విధంగా అన్ని రోడ్లు చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నాం.